హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? సో వీడియోలోకి వెళ్తే అందరికీ హ్యాపీ భోగి అండి. ఈ భోగి అందరూ బాగా సెలబ్రేట్ చేశారని అయితే అనుకుంటున్నాను. మేమైతే ఇంట్లో ఉన్న పాతకారాలన్నీ వేసేసి భోగి అయితే మంట పెట్టేసినాం అన్నమాట. సో కర్రలు బాగా ఎండి ఉండడంతో తొందరగానే అంటుకుపోయినాయి. సో మేము లెగిసే వరకే మా వారు మంట అయితే అరేంజ్ చేసేసారు, ఆయన పెట్టేశారు అనమాట భోగి మంట. సో మేము లేట్గానే లేచినాం, చలి బాగుంది మాకు. అస్సలు ఎవ్వరూ లేరు వీధిలో, అందరూ ఊర్లు వెళ్ళిపోయారు, మేమే ఉన్నట్టున్నాం. సో ఈ వీడియో తీసేటప్పటికి ఇంకా నేను లేవలేదండి, పైనే ఉన్నాను, కిందకి ఇంకా రాలేదన్నమాట. సో మా సారే తీస్తున్నారు వీడియో ఇక్కడ. ఆయన తీయడం హెల్ప్ అయిందనమాట వీడియో నేను అప్లోడ్ చేసుకోవడానికి. తర్వాత నేను లెగిసి వచ్చేవరకే మొత్తం మంట పెట్టేశారు, వెలుగుతుంది. ఇక్కడేమో నన్ను కిందకి రా తొందరగా అని చెప్పి పిలుస్తూ ఉన్నారనమాట. ఇంకా అందరూ పండక్కి కొత్త బట్టలు కొనుక్కున్నారా? మేమైతే కొనుక్కున్నామండి. సో నేను ఏ బట్టలు తీసుకున్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. పిల్లలకు కూడా తీసుకున్నాను అనమాట. సో మేము తీసుకున్న బట్టలకి గిఫ్ట్స్ కూడా వచ్చినాయి, రిటర్న్ గిఫ్ట్స్ వచ్చినాయి అనమాట. నేను అవి కూడా రేపు వీడియోలో చూపిస్తాను. సో వీడియో ఎడిట్ చేయడానికే నాకు చాలా టైం అయితే పడుతుంది. సో ఇంట్లో పనులన్నీ అయ్యేవరకు నైట్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది అయితే నైట్ 10 అవుతుందనమాట. ఎందుకంటే నేను రేపు అప్లోడ్ చేద్దామని చెప్పి సంక్రాంతి రోజు అనమాట. ఈరోజు నేను భోగి రోజు చేస్తున్నా కదా వీడియో. సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి నెక్స్ట్ డే నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి నైట్ 10 అవుతుంది, 10:30 అట్లా అవుతుంది టైము. సో షాపింగ్ కూడా ఇంతకు ముందే వెళ్ళొచ్చామన్నమాట, 9కి వచ్చాము ఇంటికి. సో వచ్చి తిని ఇక పడుకొని పని చేసుకునే వరకు చాలా టైం అయితే అయ్యింది. ఫుల్ నిద్ర మబ్బులో అయితే ఉన్నాను అనమాట. నేను స్నానాలు కూడా చేయలేదు, ఇక భోగి మంటలో వేడిలు పెట్టుకొని స్నానాలకి అయితే పోవాలి. సో నేను లెగిసిన ఒక 10 మినిట్స్కి మా పిల్లలు కూడా లెగిసి వచ్చారు. ఈలోపు మేమైతే సెల్ఫీలు అయి దిగినాం. నెక్స్ట్ వీడియోలో ఏ బట్టలు కొనుక్కున్నాం, వేటికి రిటర్న్ గిఫ్ట్స్ వచ్చాయి అనేది నేను మీకు వీడియో అప్లోడ్ అయితే చేస్తా. ఇక నేను భోగి రోజే కొంచెం పిండి వంటలు అయితే చేసిన అండి. అవి కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశాను. నేను వచ్చిన ఒక 10 మినిట్స్కి మా చిన్న పాప వచ్చిందనమాట. తను వచ్చిన ఒక 10 మినిట్స్కి మా పెద్ద పాప వస్తుంది. ఒక్కొక్కళ్ళం నిదానంగా లెగుసుకుంటూ వచ్చాం. మొత్తానికైతే భోగి మంట వెలుగుతున్నప్పుడే లెగిసాము. ఇంకా నయం ఇది అయిపోయాక లెగిసుంటే వీడియో అయితే మనకి మిస్ అయిపోయేది. సో కర్రలు బాగా ఎండు ఉండడం వల్ల తొందరగా అంటుకున్నాయి. వీధిలో ఎవరూ లేరు, మొత్తం ఖాళీగా ఉంది, మేమే ఉన్నాం. అందరూ ఊర్లు చెక్కేశారనమాట. ఇక మేము మాత్రం వెళ్ళలే. ఎప్పుడు ప్రతి సంవత్సరం భోగి మంట పెట్టుకొని ఊరైతే వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇయర్ వెళ్ళలేదు, కుదరలేదనమాట, అందుకే పోలేదు. సో పిల్లలు తింటారు కదా అని కొన్ని పిండి వంటలు కూడా చేసిన. ఏదో కేజీలు అయితే కాదండి, నార్మల్గా చేసిన, అవి కూడా చూపిస్తా. 1 కేజీ మందం కట్టెగారెలు చేసిన అండి. కట్టెగారెలు మాకు ఇక్కడ బాగా చేస్తారనమాట తెలంగాణలో. సో ఇవైతే నేర్చుకున్నా కట్టెగారెలు చేయడం. పర్వాలేదు, బాగానే చేసేస్తాను. ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందనమాట ఇవి చేయడంలో. నేను చేయగలిగే పిండి వంటలు ఏమన్నా ఉన్నాయంటే అవి కట్టెగారెలు, ఇంకా కారపూస, ఇక లడ్డూలు కూడా ఈ మధ్య కొత్తగా ఒకటి నేర్చుకున్నా, లడ్డూలు చేస్తాను. జంతికలు కామనే కదా, అవి కూడా చేయగలను. మరీ అంత పర్ఫెక్ట్ అని చెప్పలేను కానీ చేయగలను, ట్రై చేయగలను, ఓకే. సో ఇవైతే నేను చేసిన కట్టెగారెలు చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి, అస్సలు గట్టిగా లేవు. మనం అలా కొరుకుతుంటే అట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఈ కట్టెగారెలు ఎప్పుడైనా మనకి మెత్తగా రాకూడదు, అలాగని మరీ చెక్కల్లాగా గట్టిగా కూడా ఉండకూడదు,
క్రిస్పీగా ఉండాలన్నమాట. మనం జస్ట్ బైట్ చేస్తుంటే అవి కరకరలాడుతూ మంచిగా అనిపించాలి. అట్లా ఉంటేనే ఇవి తినగలం, లేకపోతే అసలు తినలేము. ఒక్కొక్కసారి ఇవి క్రిస్పీగా కావు, మెత్తగా అయిపోతాయి. పిండి కలపడం గట్ట రాకపోయినా, సరిగా వేయించకపోయినా. నేనైతే ఇందులో నువ్వులు, జీలకర్ర, ఇంకా కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం వేసి కలిపి తయారు చేసిన. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చినాయండి. ఈ పక్కన అరిసెలు ఉన్నాయి, ఇవి కూడా నేనే చేశాను అనుకుంటారేమో. మనకంత సీన్ లేదు. నేను అరిసెలు అయితే ఎప్పుడు ట్రై చేయలేదు, అంత సాహసం అయితే చేయనమాట. అది కొంచెం పెద్ద ప్రాసెస్ అని నాకు తెలుసు. సో ఇక్కడ నేను క్రిస్పీగా వచ్చినాయి అని చూపించడం కోసం ఒకటైతే ఇలా ఇరిపి చూపిస్తున్నాను. చూడండి, అసలు చాలా బాగా వచ్చాయండి. అసలు అలా కొరుకుతుంటే అలా మనకి క్రిస్పీగా మంచిగా వచ్చాయన్నమాట. చాలా బాగా వస్తాయి కట్టెగారెలు. మంచిగా వేడి నీళ్ళతో కలుపుకుంటే మంచిగా గొల్లగా వస్తాయి అన్నమాట. సో ఇక ఇవి కూడా అయిపోయాక నేను నెక్స్ట్ కారపూస అయితే తయారు చేసిన, అది కూడా చూపిస్తా. నేను అక్కడ క్యాన్లోకి ఎత్తేది వీడియో తీస్తుండగా ఇక్కడ ఈ 4 మాడిపోయినాయి కొంచెం. సో లాస్ట్లో 3 మిగిలినాయి. ఇవి కూడా అయిపోయాక మనం కారపూస వేసేద్దాం. ఇప్పుడైతే కారపూస అయితే చేస్తున్నా అనమాట. కారపూస కూడా చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకేం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ పిండి మంచిగా కలుపుకుంటే చాలు. ఇక్కడ ఒక్కొక్కటి కొంచెం మాడినట్టు అయినాయి కదా. మా పెద్ద పాప కొంచెం మాడింది తింటే దానికి ఇష్టం అనమాట. అందుకని 1-2 అలా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఉంచాను. దానికి మాడితే ఇష్టం, మాడితే తింటుంది బాగా. అంటే మరీ మాడిపోకూడదు, కొంచెం బ్రౌన్ షేడ్లో ఉంటే తింటుంది అనమాట. తనకి అలా ఇష్టం. సో ఇలా కారపూస చేశాను, కట్టెగారెలు చేశాను, లడ్డు చేద్దాం అనుకున్నాను కానీ టైం నాకు కుదరలేదు. ఇవి వేసాక మేము షాపింగ్కి వెళ్ళాం అనమాట. సో ఇవి చేసుకొని 8కి అట్లా షాపింగ్కి వెళ్ళాం. ఇంటికి వచ్చేవరకు 9:30 అట్లా అయింది. వీడియో ఎడిట్ చేసేవరకు 10:30 స్టార్ట్ అయింది వీడియో చేయడానికి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు సంక్రాంతి వీడియోలో, ఫెస్టివల్ వీడియోలో నెక్స్ట్ డే కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.